వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. జీవితం కఠినంగా అనిపించినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొనే జీవిత పాఠాలు. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, అపజయాలు సహజం. జీవిత ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి, మరి కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, వ్యాపారాల్లో నష్టాలు, కుటుంబ కలహాలు, మనసుకు దగ్గరైన వారిని కోల్పోవడం, ఇలాంటి సంఘటనలు జీవితాన్ని భారంగా మారుస్తాయి. అలాంటి సమయంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకుంటే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలం. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. సుఖం వచ్చినట్లు దుఃఖం కూడా వస్తుంది, దుఃఖం వచ్చినట్లు సుఖం కూడా వస్తుంది. వర్షాకాలం తర్వాత ఎండాకాలం, అలాగే కష్టాల తర్వాత మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య ఎంత పెద్దదిగా అనిపించినా అది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. ఇది మొదటిది. ఇది కూడా గడిచిపోతుంది అనే భావన మనసుకు గొప్ప బలాన్నిస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక రెండవది, మనిషి తనలో ఉన్న శక్తిని పూర్తిగా తెలుసుకోడు. కష్టాలు వచ్చినప్పుడే మన అసలు సామర్థ్యం బయటపడుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలను ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు కూడా అవి చాలా పెద్దవిగా అనిపించాయి, కానీ మీరు వాటిని అధిగమించారు. అంటే ఇప్పుడు ఎదురవుతున్న సమస్యను కూడా అధిగమించే శక్తి మీలో ఉందన్నమాట. ఇక మూడవది, ఒక అపజయం జీవితానికి ముగింపు కాదు, అది ఒక పాఠం మాత్రమే. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరూ అనేక అపజయాలను ఎదుర్కొన్నారు. థామస్ ఎడిసన్ వేల సార్లు విఫలమయ్యాడు. అబ్రహం లింకన్ ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. వారి విజయానికి కారణం వారు ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగడమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 4, సమస్య గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల సమస్య తగ్గదు. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించడం కంటే ఇక్కడ నుంచి నేను ఏమి చెయ్యగలను అని ఆలోచించడం మంచిది. సమస్యలను లెక్క పెట్టడం కంటే పరిష్కార మార్గాలను వెతకడం జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఇక 5, కష్టకాలంలో పెద్ద లక్ష్యాలు భయపెడతాయి. అప్పుడు ఒక్క రోజు, ఒక్క పని, ఒక్క అడుగు అనే విధంగా ముందుకు సాగాలి. రోజుకు 1% మెరుగుదల కూడా ఏడాది తర్వాత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. గొప్ప విజయాలు ఒక్క రోజులో రావు, అవి చిన్న చిన్న విజయాల సమాహారం అని గుర్తించాలి. ఇక 6, చాలా మంది తమ బాధలను ఒంటరిగా భరిస్తారు, కానీ మనిషి ఒక సామాజిక జీవి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. సహాయం కోరడం బలహీనత కాదు, అది పరిపక్వతకు గుర్తు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇక 7, కష్టకాలంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు, కానీ ఆరోగ్యమే మనకు ఉన్న అతిపెద్ద సంపద అని మర్చిపోకూడదు. సరైన నిద్ర, సమతుల ఆహారం, నడక లేదా వ్యాయామం, ధ్యానం, యోగా ఇలాంటి అలవాట్లు మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. ఇక 8, జీవితం మనకి ఎప్పుడూ పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. కొన్ని పాఠాలు పుస్తకాల ద్వారా వస్తాయి, మరికొన్ని పాఠాలు కష్టాల ద్వారా వస్తాయి. మన జీవితంలోని గొప్ప ఎదుగుదల చాలాసార్లు కష్టకాలంలోనే జరుగుతుంది, అది మర్చిపోకూడదు. ఇక 9, ఉద్యోగం పోయిందని, వ్యాపారంలో నష్టం వచ్చిందని ఒకసారి విఫలమయ్యామని విలువ తగ్గిపోదు. మీ విలువ మీ ఆదాయం కాదు, మీ విలువ మీ పదవి కాదు, మీ విలువ మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీ విలువ మీ వ్యక్తిత్వం, మీ నైతికత, మీ కృషి, మీ మానవత్వం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇక 10, కష్టకాలంలో మనం కోల్పోయిన వాటిపైనే దృష్టి పెడతాం, కానీ మన దగ్గర ఇంకా ఉన్న వాటిని కూడా గుర్తించాలి. జీవితం, కుటుంబం, ఆరోగ్యం, అనుభవం, నేర్చుకునే అవకాశం, వీటికి కృతజ్ఞతతో ఉండడం మనసుకు ప్రశాంతతనిస్తోంది. 11, ప్రస్తుతం మీరు ఒక కఠినమైన అధ్యాయంలో ఉండొచ్చు, కానీ అది మొత్తం పుస్తకం కాదు. జీవితం ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు మీరు అనుభవిస్తున్న బాధ రేపు మరొకరికి స్ఫూర్తినిచ్చే కథగా మారచ్చు. అందుకే ఎప్పుడు ఆశను కోల్పోవద్దు. ఇక 12, నిన్న ఏం జరిగిందో మార్చలేము, కానీ ఈ రోజు ఏం చేయాలో నిర్ణయించవచ్చు. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం, ప్రతిరోజు ఒక కొత్త అవకాశం, ప్రతి ప్రయత్నం ఒక కొత్త ఆశ. మర్చిపోకండి. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, జీవితం కఠినంగా అనిపించినప్పుడు మనకు అవసరమయ్యేది సమస్యలు లేని జీవితం కాదు, వాటిని ఎదుర్కొనే ధైర్యం, సహనం మరియు విశ్వాసం. ఈ పరిస్థితి శాశ్వతం కాదు, మీరు అనుకున్న దానికంటే బలమైన వారు. అపజయం అంతిమం కాదు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీ కథ ఇంకా పూర్తి కాలేదు అని తెలుసుకోవాలి. కష్టాలు మన జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి రావు, మనలోని శక్తిని వెలికి తీయడానికి వస్తాయని గ్రహించాలి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఉదయం రావడం ఖాయం. కష్టం ఎంత పెద్దదైనా ధైర్యంగా నిలబడిన మనిషిని ఓడించలేదు అనే విషయాన్ని గ్రహించాలి. ఇలా గనక మనం అనుకుంటే ఏ పెద్ద కష్టమైనా సరే మనకు చిటికలాగా అనిపిస్తుంది, అతి చిన్నగా అనిపిస్తుంది. దాన్ని అధిగమించడానికి కావాల్సిన శక్తినిస్తుంది. కాబట్టి వీటన్నిటిని పాటిస్తూ కష్టాలను అధిగమిస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారని ఆశిస్తున్నాను. అదే నేను కూడా ఆచరిస్తాను. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి.
వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.